వెల్కమ్ టు పాయింట్ డికోడెడ్. మార్పు మంచిది. ఈ టైటిల్ చూడంగానే ఏ మార్పు మంచిదని మీరు మాట్లాడుతున్నారన్న ప్రశ్న చాలామందికి వస్తుండొచ్చు. దాని సమాధానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 2024లో ఓడిపోయి దాని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు ఏదైతే జరిగిందో, రాష్ట్ర పరిపాలన మార్పు ఏదైతే జరిగిందో అది మంచిదే అని చెప్పి కోరుకుంటున్నారు. ఇది కోరుకుంటోంది ప్రజలో, టీడీపీ కార్యకర్తలో, టీడీపీ నేతలో కాదు, వైసీపీ వాళ్ళే. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకు అంటే వైసీపీకి సంబంధించిన క్యాడర్ కానివ్వండి, లీడర్లు కానివ్వండి, వాళ్ళందరూ చెబుతున్నది ఒకటే, ఈ మార్పు మంచిదే. ఎందుకు ఆ మార్పు మంచిది అంటే, జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన విధానంతో, తను ఒక సిద్ధాంతంతో ముందుకు వెళ్లే క్రమంలో దానివల్ల జరిగిన నష్టాలు, దానివల్ల జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ మంచి జరగబోతోంది, దానికి ఇది సంకేతంగా కనిపిస్తోంది అన్న విషయాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఎందుకు అంటే 2019 నుంచి 2024 పాటు 5 ఏళ్ల పాటు జరిగిన జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి ఎప్పటికప్పుడు విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి, ఎప్పటికప్పుడు దాని మీద ఆరోపణలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలో వాటికి సమాధానం చెప్పుకోవడంలో వైసీపీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది. దాని కారణంగానే 2024లో ఎన్నికల నేపథ్యంలో అప్పుడు ఓటర్లు ఇచ్చిన తీర్పు 151 స్థానాల నుంచి 111 స్థానాలకు తగ్గిపోయింది. దాదాపుగా 140 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయిన పరిస్థితిని మనం చూసాం. వీటికి కారణాలను ఎప్పటికప్పుడు విశ్లేషించే ప్రయత్నం చేసే నేపథ్యంలో కూడా వైఎస్ఆర్సీపీ చెబుతున్న మాట, వైఎస్ఆర్సీపీ అనుకుంటున్న మాట, జగన్మోహన్ రెడ్డిలో మార్పు కావాలి, ఆ మార్పుకి ఇదే నాందిగా కారబోతోంది. అంతేకాదు, ప్రజలు ఎప్పటిదాకా ఉన్న ఆలోచన విధానానికి, వాళ్ళు ఊహించిన దానికి, జరిగిన దానికి ఇంకేదో జరగబోతుందన్న ఆశలకి, వాటన్నిటికీ కూడా ఈ మార్పు ఖచ్చితంగా మంచిదే అని చెప్తున్నారు. ఆ మార్పు ఏంటి, అప్పటి వరకు జరిగిన పరిణామాలు ఏంటి, వాటన్నింటినీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా సమయంలో ఆయన మీద వచ్చిన ఆరోపణలు, ఆ ఆరోపణల పరిణామ క్రమంలో వచ్చిన కథలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే వైసీపీ క్యాడరు, లీడరు చెప్తున్న మాట ఏంటంటే, ఈ మార్పు మంచిదే. ఎందుకు అంటే, మొదటి ఆరోపణ వాళ్ళ మీద దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు చేసింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల అప్పులు చేసి దాని ద్వారా వేలాది కోట్ల రూపాయల అవినీతి సొమ్మును తను సొంతం చేసుకున్నారు అన్నది. మరోవైపు సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రంలోని ప్రజలను ఏ పని చేసుకోకుండా, ఒక రకంగా చెప్పాలంటే ఫీడింగ్ పాలసీలోకి వెళ్ళిపోయారు. అలాగా సోమరిపోతుల్ని తయారు చేసి, ఆ సోమరిపోతుల కారణంగా రాష్ట్రం శ్రీలంక కాబోతోంది, శ్రీలంక అవుతోంది అనే విధంగా మాట్లాడుతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే పరిపాలన మార్పు జరిగిందో, ప్రభుత్వ మార్పు జరిగిందో, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాకా బయటకు వచ్చి మరీ చెప్పారు, 3,31,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది అని. 14 లక్షల కోట్లంటూ చేసిన ఆరోపణ, చేసిన ఒక దుష్ప్రచారము లేదు. వాళ్ళ నోటి వెంబడే 3,31,000 కోట్లు మాత్రమే అప్పులు చేశారు అని చెప్పారు. కానీ దాంట్లోంచి 2,47,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివిధ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకి రిటర్న్ ఇచ్చేశారు. ఈ మార్పు నిజంగానే మంచిదే అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే, ఏదైతే 30,000 మంది మహిళలను, అమ్మాయిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలించారు. 30,000 మంది మహిళలు మిస్సింగ్. దీనికి సంబంధించిన సమాచారాన్ని నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు అన్నారు. అదంతా నిజమేనేమని చాలామంది భావించారు. ఆ రాష్ట్రాల్లోనూ, ఆ జిల్లాల్లోనూ, ఆ గ్రామాల్లోనూ మిస్ అయిన ఒకరిద్దరిని సంబంధించిన వివరాలు తెలుసుకున్న వాళ్ళు 30,000 మంది రాష్ట్రంలోంచి మిస్ అయిపోయారు. వీటన్నిటికీ కూడా కారణము జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన పరిస్థితి అనుకున్నారు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, అది కాదు నిజము. అలా మిస్ అయిన వాళ్ళలో 95% పైగా జనాలు ఎప్పుడో రిటర్న్ వచ్చేశారు. కేసులు నమోదైన దానికి సంబంధించిన విషయాలు పోతే మిగిలిన వాటిల్లో స్వతహాగానే వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు, కొన్ని అన్ట్రేస్డ్ కేసెస్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రేస్ అయిపోయారనేది ఆ తర్వాత తెలిసింది. ఇక మరొక ఇంపార్టెంట్ విషయము, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ మీ ఆస్తులన్నింటినీ గుంజుకోబోతున్నారు, మీ ఆస్తులు మొత్తం జగన్మోహన్ రెడ్డి తన ఖాతాలో వేసుకోబోతున్నారంటూ మరొక ఆరోపణ చేసి ఆ విమర్శల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రీసర్వే పేరుతో జరిగిన పరిణామాలు అవన్నీ బ్రహ్మాండంగా చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనగానే, అది చేసింది మేమే అంటూ టీడీపీ ముందుకు వచ్చింది. కానీ దాన్ని మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ. 90% పైగా పూర్తి అయ్యింది కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న విషయం బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాక దాన్ని కవరప్ చేసుకునే క్రమంలో ఎన్నో అబద్ధాలు మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలోనే మనం లడ్డూ కల్తీ అంశం ఏదైతే ఉందో, లడ్డూ కల్తీ అంశం కూడా పూర్తి స్థాయిలో డిస్కషన్ టాపిక్ అయింది. అంతకన్నా ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి
7 కొండల తిరుమలను 2 కొండలుగా మార్చే ప్రయత్నం చేశారంటూ ఎప్పటి నుంచో ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. తను క్రిస్టియన్ కావడం వల్ల ఇవన్నీ చేశారన్న మాటని చెప్పారు. కానీ ఎప్పుడైతే దీని గురించి డిస్కషన్ రాష్ట్రంలో మొదలైందో అప్పుడు అసలు నిజాలు బయటకు వచ్చాయి. జీవో నెంబర్ 747, జీవో నెంబర్ 746 ఈ 2 జీవోలను 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి 7 కొండల పరిధి కూడా తిరుమలకే చెందుతుంది, అక్కడ ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు కానివ్వండి అన్యమత ప్రచారాలు కానీ చేయకూడదు అనే ఒక అంశాన్ని ఆయన జీవో ద్వారా విడుదల చేసి వీళ్ళందరి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కానీ అది ఒక అపోహగా ఒక ఆరోపణగా ఇప్పటి వరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మోస్తూ ఉన్నారు. దానికి సమాధానము ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటల ద్వారా బయటకు వచ్చింది. ఆ నిజాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. సో అందుకే అంటున్నారు మార్పు మంచిది అని. అంతేకాకుండా ఏదైతే తిరుమలకు సంబంధించిన అపచారాలకు సంబంధించిన డిస్కషన్ చేసే నేపథ్యంలో కూడా ఒక కీలకమైన అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదే 2003లో 1000 కాళ్ల మండపాన్ని తొలగించింది నారా చంద్రబాబు నాయుడు అన్న అంశం. అంటే అప్పటిదాకా అపచారాలు ఎవరూ చేయలేదు, అపచారాలు జరిగినవన్నీ రాజశేఖర రెడ్డి హయాంలో అన్నారు. కానీ 2003లో ఆ అపచారం చేసింది చంద్రబాబు నాయుడు అన్న నిజం అన్నది బయటకు వచ్చింది. అందుకే మార్పు మంచిది అంటున్నారు వైసీపీ నేతలు. ఇక 2007లో ఏవైతే జీవోలు తీసుకొచ్చారో పరమత ఏదైతే అన్యమత ప్రచారాలకు సంబంధించి కానివ్వండి లేకపోతే పంచాయతీ ఎన్నికల పరిధిలో అక్కడ జరిగిన పరిణామాలను ఆ తర్వాత 2009లో ఎన్నికల మేనిఫెస్టోలోనే డైరెక్ట్గా జీవో నెంబర్ 747, 746 రెండింటినీ కూడా నేను రద్దు చేస్తానంటూ చంద్రబాబు నాయుడు చేసిన స్టేట్మెంట్కి సంబంధించిన ఆధారాలు కూడా బయటకు వస్తాయి. అంటే ఆ ప్రకారం చూస్తే అన్యమతాన్ని నేను ప్రోత్సహిస్తాను, అక్కడ మీరు చేసుకోవచ్చు అనే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగా బయటకు వచ్చింది. ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలోకి వచ్చిన తర్వాత రాక్షస పాలన సాగుతుంది. ఒక ఫ్యాక్షనిస్ట్ సీఎం అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడండి అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడక్కడ జరిగిన ఘటనలను వాటిని పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తూ మాట్లాడుతూ వచ్చారు. కానీ పరిమితి ఆ తర్వాత పరిస్థితి చూస్తే ఇప్పుడు 2024లో ప్రభుత్వం మారిన తర్వాత రెడ్ బుక్ పాలన ఎలా ఉంటుందో చూపించేందుకు చాలా ఎగ్జాంపుల్సే మనకు కనిపిస్తున్నాయి. అందులో ఇప్పటికీ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు, నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ కేసులు పెట్టి సంబంధం లేని కేసులు పెట్టి ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క కేసు పెట్టి వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పుతున్న పరిస్థితులు మనం చూసాం. దీని పరిణామ క్రమంలోనే హైకోర్టు ముట్టికాయలు కూడా వేసింది. ఇవన్నీ చూసి నిజంగానే రాష్ట్రంలో ఉన్న ప్రజలు నిజంగా అనుకుంటున్నారు ఈ మార్పు మంచిదే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి పాలన సాగింది, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అన్న దానికి సంబంధించి ఇక అప్పులు వీటన్నిటి గురించి మాట్లాడే క్రమంలో ఇప్పుడు వైసీపీ చెబుతోంది నిజంగానే రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని ఏవైతే మాట్లాడుతూ వచ్చారో వాటికి సంబంధించిన అంశాలని ఒక్కొక్కటిగా ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి అట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన గ్రాఫిక్ ప్లేట్స్ నేను మీకు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తాను. మొదటిది ఏదైతే రాష్ట్రంలో పేదలు అన్నవాళ్ళు, ఎందుకంటే అభివృద్ధి అన్నదానికి కేవలం ఇండెక్స్ అనేది కాకుండా ఆ ఇండెక్స్ని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్తో చూడాలని చెప్పి వైసీపీ చెప్తుంది. అందులో భాగంగానే 31 లక్షల ఇళ్ల పట్టాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు. నిజంగానే ఈ స్థాయిలో ఇళ్ల పట్టాలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ ఎక్కడ జరగలేదు అన్నది వాస్తవం. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది అన్న విషయాన్ని ఇప్పుడు వైసీపీ గుర్తు చేస్తోంది. ఇక ఈ 31 లక్షల ఇళ్ల పట్టాలతో 17,000 జగనన్న కాలనీలు అన్నవి తయారయ్యాయి అన్నది. నిజంగా కాలనీలు తయారైతే ఏమవుతుంది అనే అంశానికి కూడా చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి. దానికి ఆన్సర్ కూడా చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు వైసీపీ వివిధ రంగాల్లో చేస్తూ ఉంది. ప్రతి 100 ఇళ్లకు ఒక చిన్న కిరాణా కొట్టు, ఒక 500 ఇళ్లకు ఒక పెద్ద తరహాలో మెడికల్ షాపు, 1000-2000 దాటిన తర్వాత ఒక క్లినిక్కు, ఒక 5000 దాటిందంటే ఒక పెద్ద డిస్పెన్సరీ లేదా మిగిలిన నర్సింగ్ హోమ్ లాంటివి ప్రారంభమవుతాయి. మనందరికీ తెలిసింది. అలాంటివి 17,000 జగనన్న కాలనీల్లో 31 లక్షల మంది తమ సొంత ఇంటిని తమ కలను సాకారం చేసుకుంటూ ఆ 31 లక్షల మంది వాళ్ళ సొంత ఇళ్లలో ఈ 17,000 జగనన్న కాలనీలో ఉండేందుకు అవకాశాన్ని క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇలా పేదలకు ముందుకు వెళ్ళారు. అంతేకాదు నిజంగానే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి డిస్కషన్ చేసే నేపథ్యంలో రోడ్లు బాలేవన్న విషయాన్ని మాట్లాడారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అన్నది వైసీపీ చెప్తోంది. గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం అన్నది ఎప్పుడైతే ప్రజల వద్దకు పాలన వెళ్తుందో అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. గతంలో ఉన్న రెవెన్యూ డివిజన్లు కానివ్వండి, మండల హెడ్ క్వార్టర్స్ వరకు వెళ్లకుండా ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క అంశాన్ని కూడా గ్రామ సచివాలయ ప్రాంతంలోనే ఆ స్థానంలోనే క్లోజ్ చేసేలాగా, కంప్లీట్ చేసేలాగా, ఎవ్వరూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇంటికి వచ్చి ఆ సర్వీసులు ఇచ్చేందుకు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేది చెప్తున్నారు.
ఇక గ్రామ సచివాలయాలతోనే ఆగిపోలేదు. 10,778 ఆర్బీకే సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలని వాళ్ళు ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా పంటకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఆ స్థాయిలోనే చెప్పేలాగా, ముఖ్యంగా అక్కడ ఉన్న సాయిల్ కానివ్వండి, ఆ సీజన్లో ఎలాంటి విత్తనాలు వేయాలి, ఎలాంటి పంటలు పండించాలి, ఆ పంటలకు సంబంధించిన ధర ఏంటి, వాటిని అమ్ముకోవడానికి అవకాశాలు ఏంటి, ఒకవేళ అమ్ముకోలేని పరిస్థితుల్లో వాటిని కోల్డ్ స్టోరేజ్లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు ఏంటి, వీటన్నిటినీ కూడా చెప్పింది ఈ ఆర్బీకే సెంటర్లు. వాటిని కూడా డిజిటలైజ్ చేసి ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేసి ఎక్కడ ఉన్నాయి, ఏం జరుగుతుందన్న విషయాన్ని చెప్పేందుకు ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక ఆర్బీకే సెంటర్లతోనే ఆగిపోయారా? లేదు. మనం చెప్తున్నట్టుగా ప్రతి విలేజ్లోనూ ఒక విలేజ్ క్లినిక్ను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. తద్వారా మండలంలో ఉన్న ఆసుపత్రికో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండే పెద్ద ఆసుపత్రికో వెళ్ళే అవకాశం లేకుండా, అవసరం లేకుండా విలేజ్ క్లినిక్లోనే వాళ్లకు ఏదైతే చికిత్స అవసరం ఉందో ఆ చికిత్సను చేశారు. అట్లానే కాకుండా ఇంకొక విషయం చెప్పాలంటే సిటీల్లోనూ, అందులోనూ ముఖ్యంగా ఎవరైతే ఉన్నత కుటుంబాలు ఉంటాయో వాళ్ళు మాత్రమే తీసుకోగలిగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని గ్రామాల స్థాయికి తీసుకెళ్లారు. 10,000 విలేజ్ క్లినిక్లతో అక్కడికి వచ్చే వాళ్లతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడనే ఇచ్చే ప్రయత్నం చేశారు, చికిత్సనిచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీ డాక్టర్ లాగా ఒక అవకాశాన్ని క్రియేట్ చేశారు. అది దాటి నిజంగానే ఏదైనా ఖర్చు ఎక్కువ అవుతే 1,000 రూపాయలు దాటిన ప్రతి దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తూ 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకు ఆరోగ్యాన్ని లేదా దానికి సంబంధించిన చికిత్సలను, ఆపరేషన్లను, ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చే మందులను, వాళ్ళు నిజంగానే ఏదైనా ఉపాధి కోల్పోతే ఆ ఉపాధిని కూడా కవర్ చేసేలాగా 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని కూడా ఆయన హయాంలో చేశారన్నది కనిపిస్తుంది. దానికోసం 1,000 రూపాయలు దాటితే చాలు ఆరోగ్యశ్రీ వర్తింపు చేసేలా కూడా ఒక నిర్ణయం తీసుకొని, ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణము కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని భయపెట్టిన నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా ఓవైపు వాళ్లకు సేవలు అందిస్తూనే ఎవరైతే అప్పటికే కరోనా బారిన పడ్డారో వాళ్ళకి 1,500 నుంచి 2,000 రూపాయలు డబ్బులు ఇస్తూనే, ఒకవేళ 1,000 రూపాయలకు మించి ఏదైనా ఖర్చు అయితే ఆ ఖర్చును భరించలేని పేదవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి దాన్ని కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితం చేసే ప్రయత్నం చేశారు. అది జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక మంచి పని. అక్కడితో అయిపోలేదు. 100కు పైగా ఆసుపత్రుల్లో స్కానింగ్, అలాగే టెస్టింగ్ ల్యాబ్లకు సంబంధించిన వాటిని కూడా ఆధునీకరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీలు, తద్వారా కొత్తగా మెడికల్ కాలేజీలతో పాటు వైద్య విద్యను ప్రోత్సహించడంతో పాటు ఆ 17 మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే ప్రభుత్వ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఏవైతే దానికి సంబంధించిన సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఆ ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఉపాధి అవకాశాలకు సంబంధించి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గుజరాత్ తర్వాత 2వ అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న ప్రాంతం కాబట్టి 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి వేలాది మందికి ఉద్యోగాలు, లక్షలాది మందికి ఉపాధి కలిగేందుకు అవకాశాలు క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇదే విషయం ఇప్పుడు వైసీపీ చెప్తోంది. మీరు కడతానన్న ఐటీ పార్కులలో రావచ్చు, రాకపోవచ్చు. ఈ ఐటీ పార్కుల్లో ఉద్యోగాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఫిషింగ్ హార్బర్లు, పోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకి అది నడుస్తూ ఉంది. సో నేను చెప్పినట్టుగా 17 మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టి ఆయన తీసుకొచ్చిన ఆ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వము నడపలేకపోతుంది. 17 కాలేజీలు మేము కట్టలేమంటూ చేతులు ఎత్తేసింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది పూర్తిగా ప్రభుత్వ హయాంలోనే ఉంటుందంటూ చెప్పారు. ఎవరైనా పీపీపీ మోడల్లో బయట వాళ్ళని తీసుకొచ్చి మీరు దీన్ని చేసినా సరే మేము అధికారంలో ఉన్న తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా రద్దు చేస్తామనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఆ విధంగా వైద్యం మీద ఆయన అంత కాన్సన్ట్రేట్ చేసే విద్య మీద కూడా అదే స్థాయిలో ఆయన కాన్సన్ట్రేట్ చేశారు. 17,805 కోట్లతో నాడు నేడులో దాదాపుగా 32 పాఠశాలలను ఆధునీకరించిన రికార్డ్ అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంతమైంది. ఎవరైనా సరే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఆయన మీద మనం పెట్టే అతిపెద్ద పెట్టుబడి ఏంటంటే ఆ అబ్బాయికి మనము విద్యను నేర్పించడమే. ఆ విషయాన్ని నమ్మాడు జగన్మోహన్ రెడ్డి. ప్రైవేటు స్కూళ్ళతో పోటీ పడేలాగా అక్కడున్న సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు కాళ్లకు వేసే షూ దగ్గర నుంచి తలకు కట్టుకునే రిబ్బన్ బ్యాండ్ వరకు కూడా ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళకు అందించింది. అది బ్యాగ్ కావచ్చు, బుక్కులు కావచ్చు, షూస్ కావచ్చు, సాక్స్ కావచ్చు, బెల్ట్, టైతో పాటు యూనిఫామ్, ఇలా ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వమే తన స్వహస్తాలతో అందించింది. హై స్కూల్కి వెళ్ళే ఆడపిల్లల కోసము సైకిళ్ళు కూడా పంపిణీ చేసింది.
ఇలా ఆ స్కూళ్ళను ఆధునీకరించడంతో పాటు వాటిలో సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఖచ్చితంగా రన్నింగ్ వాటర్తో ఉండే వాష్రూమ్స్, వాళ్ళు తాగడానికి ఆర్ఓ ప్యూరిఫైయర్లు, వాళ్ళు కూర్చోడానికి బల్లలు, వాళ్ళు చదువుకోవడానికి డిజిటల్ బోర్డులు, ఆ తర్వాత వాళ్ళు యాక్సెస్ చేయడానికి ట్యాబులు, ఇవన్నీ కూడా ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పుకోలేకపోయారు అన్నది అర్థమవుతుంది. ఇలా విద్యారంగం మీద కూడా పూర్తి స్థాయిలో పెడితే ఇక రైతులకు కూడా ఆర్బీకే సెంటర్లు వైపిస్తూనే, పెట్టుబడి సాయం ఇస్తూనే, మ్యాచింగ్ గ్రాంట్లన్నీ ఇస్తూనే రైతులకు 13,500 రూపాయల పెట్టుబడి సాయం కూడా అందించిన ఒక ప్రయత్నం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విద్య, వైద్యము, వ్యవసాయము వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు ఆయన ప్రియారిటీలోకి తీసుకున్నారు. అలా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. అక్కడితో ఆగిపోలేదు. నిజంగానే ఒక కీలకమైన అంశము వైసీపీ చెప్పుకోవడంలో ఫెయిల్ అయిన అంశం నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా మీరు చూసిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన చేసిన అభివృద్ధికి సంబంధించిన అంశాలు. ఇక అభివృద్ధికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడే క్రమంలో కూడా కొన్ని పాయింట్స్ చాలామంది మిస్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు టీడీపీ క్లెయిమ్ చేసుకుంటున్న అంశం ఏంటి? అభివృద్ధి అనేది. కానీ ఈ 2 సంవత్సరాలు అంటే దాదాపుగా 19 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసిన ప్రతి కంపెనీ, ప్రారంభోత్సవం జరుపుకున్న ప్రతి కంపెనీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభమైనవే. గత 5 ఏళ్ల పాటు ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినవి అన్నది వైసీపీ చెప్తోంది. ఓవైపు ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించిన అంశం ప్రతి ఒక్కరికి తెలుసు. నల్గొండలో ఎలా అయితే మనము ఫ్లోరైడ్ బాధితుల గురించి మాట్లాడుతుంటాం, అలానే ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి కూడా చాలామంది మాట్లాడుకోవాలి. అక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టడంతో పాటు దాదాపుగా 300 కిలోమీటర్ల నుంచి వాటర్ తీసుకొని వచ్చి అక్కడ వాళ్లకు శుద్ధమైన వాటర్ అందించేందుకు అవకాశాన్ని క్రియేట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 100కు పైగా కిడ్నీలకు సంబంధించిన ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో, డయాలసిస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉందో వాటిని ఏర్పాటు చేసి 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారన్న విషయమే ఇప్పుడు వైసీపీ చెప్తోంది. అంటే ఓవైపు ఏవైతే ఆయన మీద చేసిన ఆరోపణలు, ఆయన మీద తీసుకొచ్చిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓవైపు దాన్ని చెప్పుకోలేకపోయారు, వాటిని కౌంటర్ ఇచ్చుకోలేకపోయారు. కనీసం వీళ్ళు ఏం చేశారో చెప్పుకోవడంలో కూడా వీళ్ళు వెనకబడ్డారన్న విషయాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక నిజంగానే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాము ఏం జరిగింది, ఏమవుతుంది అని. నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి పుట్టి మరణించేదాకా ఆయనకి ఎలాంటి సౌకర్యాలు లేదా ఆయనకి ఎలాంటి సంక్షేమ పథకాలు అందే అవకాశము వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నదో అన్నదానికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఎవరైతే గర్భంతో ఉన్న మహిళల దగ్గర నుంచి, అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 6 సంవత్సరాల వరకు వీళ్ళందరికీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేశారన్న ప్రశ్నకు ఆన్సర్ మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. పుట్టిన బిడ్డలు, చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలంతలు అందరికీ కూడా అంగన్వాడీ సేవలన్నవి ఆయన ఐసీడీఎస్ ద్వారా ఇస్తూ వచ్చారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాల పిల్లల వరకు కూడా పోషకాహారం అంటే సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఆయన ఇచ్చారు. ప్రీ స్కూల్ అన్న దాని విద్యను స్టార్ట్ చేశారు. ఆరోగ్య పరీక్షలు, గర్భిణీలకు కూడా సాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది జగన్మోహన్ రెడ్డి అని. అలాగే అయితే జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ఇంటింటికి డోర్ టు డోర్ ఆరోగ్య స్క్రీనింగ్ చేశారు, ఫ్రీ టెస్టులు చేశారు, బ్లడ్ కానివ్వండి, యూరిన్ కానివ్వండి, చిన్నపిల్లలకు వ్యాక్సినేషను, పోషకాహారానికి సంబంధించిన న్యూట్రిషన్కి సంబంధించిన వాళ్ళకు సలహాలు, ఇలాంటివన్నీ కూడా ఇస్తూ వచ్చారు. ఇక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రి చికిత్సల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. పుట్టిన పిల్లలు ఏవైనా లోపాలతో పుట్టినా లేదా పిల్లలు ఏవైనా వ్యాధులతో పుట్టినా సరే వాళ్ళందరికీ కూడా సహాయం చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 కోట్ల రూపాయలతో ఒక ఇమ్యూన్కి సంబంధించిన ఒక ఇంజెక్షన్ కోసం ఒక కుటుంబం అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాన్ని తక్కువ రేటుకు తెప్పించి వాళ్ళకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంది అన్నది ఆ కుటుంబం ఇప్పటికీ చెప్తూ ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసిన ఆరోగ్యశ్రీని ఆ తర్వాత మరింతగా మెరుగుపరుస్తూ 25 లక్షల వరకు తీసుకెళ్లి 1000 రూపాయలు దాటిన ప్రతి బిల్లుని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేశారు. సరే, పుట్టిన పిల్లల నుంచి 6 ఏళ్ల వరకు ఇదైతే మరి 6 ఏళ్ల నుంచి ఏంటి నెక్స్ట్? పాఠశాల వయసుగా మనం చెప్పే 6 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు ఏమేమి ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి అది కూడా చెప్పాల్సిన అవసరం ఉందని వైసీపీ అంటుంది. ప్రాథమిక, హై స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మొట్టమొదటిది జగనన్న అమ్మఒడి పేరుతో తల్లుల ఖాతాలో సంవత్సరానికి దాదాపుగా 15,000 రూపాయలు జమ చేసి పిల్లల విద్యను ప్రోత్సహించడం అన్నది ఆయన చేస్తూ వచ్చారు. 1వ క్లాస్ నుంచి 12వ క్లాస్ ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు కూడా ఏదైతే మనబడి పేరుతో నాడు నేడు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ చేశారు. అందులో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశారు. మిడ్ డే మీల్స్ పేరుతో గతంలో ఉన్న దానికైనా ఇంకా మంచి భోజనాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉచిత మధ్యాహ్న భోజన పథకం ఏదైతుందో దాన్ని జగనన్న గోరుముద్ద పేరుతో మిడ్ డే మీల్స్ను మెరుగుపరిచే ప్రయత్నం చేశారు.
అదొక్కటే కాదు, ఉదయం పూట వాళ్ళకు స్నాక్స్ కూడా ఇచ్చారు. వాటిలో పల్లి చిక్కీల దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎంతో న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఆరోగ్యశ్రీ అన్నది అందరికీ తెలిసిందే, పిల్లల ఆరోగ్యానికి అది చికిత్సలు ఉచితంగా ఇచ్చారు. సరే, చదువుకునే పిల్లల వరకు చేశారు. మరి నెక్స్ట్ ఏంటి? యువత కానివ్వండి, కాలేజ్ విద్యార్థులు కానివ్వండి, 18 నుంచి 20 సంవత్సరాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళకేం చేశారు అంటే, వాళ్లకు జగనన్న విద్యా దీవెన పేరుతో ఏదైతే బిలో పావర్టీ లైన్ విద్యార్థులు ఎవరుతున్నారో వాళ్ళ కాలేజు ఫీజును పూర్తిగా రీఎంబర్స్ చేశారు. హాస్టల్ ఖర్చుల కోసం 20,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి అందించారు. ఇక జగనన్న వసతి దీవెన పేరుతో హాస్టల్ మెస్ ఖర్చుల సాయం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఇక యువతకు ఉచిత వైద్యం అనేది ఆరోగ్యశ్రీ ద్వారా ఎప్పుడూ అందుతూనే వచ్చింది. కేవలం వీళ్ళ వరకేనా? మధ్య వయస్కులకు ఏమైనా చేశారంటే 25 నుంచి 40 సంవత్సరాలు ఉన్న మహిళలు, రైతులకు సంబంధించిన విషయం పైన కూడా జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేశారు. అందులో భాగంగానే రైతులు, మహిళలు, కార్మికులు వీళ్ళందరికీ వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 13,500 రూపాయలు పెట్టుబడి సాయం ఇచ్చారు. ఇక మత్స్యకార నేస్తం పేరుతో మత్స్యకారులకు సీజన్ ఆఫ్ సమయంలో సాయం అందించారు. వైఎస్ఆర్ ఆసరా పేరుతో మహిళలకు, ముఖ్యంగా 40 సంవత్సరాల పైన ఉన్న వాళ్లకు, ఆ యువ మహిళలకు కూడా కొన్ని స్కీమ్స్ ఇచ్చారు. అందులో ముఖ్యంగా 0 ఇంట్రెస్ట్ లోన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ ఆర్థిక సాయం అందించారు. ఇవన్నీ కూడా చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక 45 నుంచి 60 సంవత్సరాలకు సంబంధించిన వయసులో మహిళలు ఏం చేశారు, ఆ పనిచేసిన వాళ్ళు ఏమున్నారు అని చూస్తే, వైఎస్ఆర్ చేయూత పేరుతో 45 నుంచి 60 సంవత్సరాల మహిళలకు 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం లెక్కతో 4 సంవత్సరాలకు గాను 75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక వైఎస్ఆర్ ఆసరా పేరుతో మహిళల స్వయం సేవక బృందాలకు రుణాలను మాఫీ చేశారు. 0 ఇంట్రెస్ట్ లోన్లు ఇచ్చారు. అంతేకాకుండా కాపు నేస్తం అనే పేరుతో ఈబీసీలకు, వాళ్ళ మహిళలకు కూడా సాయం చేసిన పని ఆయన చేశారు. సో ఇక 60 ఏళ్ల పైన ఉన్న వాళ్ళకి ఏం చేశారంటే, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ పెన్షన్ కారక పేరుతో 60 సంవత్సరాల పైన ఉన్న వృద్ధులకి 3,000 రూపాయలు, అంతకుముందు 2,000 రూపాయల నుంచి 3,000కు పెంచడము, దివ్యాంగులకి 3,000 నుంచి 10,000 రూపాయలకు పెంచడము, ఇక అన్నపూర్ణ స్కీమ్ పేరుతో పెన్షన్ లేని వృద్ధులకు 10 కేజీల ఆహార ధాన్యాలు ఉచితంగా ఇవ్వడము, వీళ్ళందరికీ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యాలన్నీ కూడా, దానికి సంబంధించినవన్నీ కూడా ఇవ్వడం అన్నది చేస్తూ వచ్చారు. ఇక అభ్యుదయ యోజన ఏదైతే ఉందో, ఏవీవైఏవై సీనియర్ సిటిజన్లకు ఇల్లు, హెల్త్ క్యాంపులు, ఇవన్నీ కూడా ఆయన అందించారు. ఇక మిగిలిన వయసుతో సంబంధం లేకుండా ఇచ్చినవి చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మనము డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇది కేవలం మనము వాళ్ళకి సంబంధించిన ఏజ్ వారీగా చూస్తే అలా కాకుండా నవరత్నాలు అన్న వాటిని ఇచ్చే క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఆయన టార్గెట్ చేసింది ఏవైతే కులాల వారీగా కూడా ఆయన చాలామందికి సంక్షేమ పథకాలు అందించారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలపైన ఆయన దృష్టి సారించారు. మొత్తము సంక్షేమ బడ్జెట్లో 2,70,000 కోట్లు ఆయన పూర్తి స్థాయిలో ఇచ్చారు. ఉదాహరణకు బీసీ కులాలు 56 ఉంటే వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా జరిగింది. కులాల వారీగా రిజర్వేషన్లు ఎస్సీలకి 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 20% సబ్ గ్రూపులు కలిపి మరొక ఈడబ్ల్యూఎస్ ప్రకారం 10% వీళ్ళందరికీ కూడా ఈ కులాలకు అన్ని ఆ స్కీమ్లు వర్తించేలాగా ప్లాన్ చేసుకుని వచ్చారు. అందులో ఆరోగ్యశ్రీ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఇవన్నీ సాయము అందరికీ ఇస్తూ వచ్చారు. ఇక ఎస్సీ కులాలకు సంబంధించి చూసినప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక, హౌస్ సొసైటీ పట్టాలు, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలు, వాలంటీర్ అవకాశాలు, అత్యాచార బాధితులకు రిలీఫ్ లాంటివి ఏదైతే పీసీఆర్ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉందో దాని ప్రకారం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్స్ ఎస్సీలు అత్యధికంగా లబ్ధి పొందిన పరిస్థితి ఉంది. 6.36 లక్షలు, 6,36,000 హౌస్ పట్టాలు కూడా వాళ్ళకి ఇచ్చారు. అది మొత్తం ఇచ్చిన దాంట్లో 21% ఉంది. ఇక 28,500 సచివాలయ ఉద్యోగాలు, 70,000 వాలంటీర్ పోస్టులు కూడా ఎస్సీలకు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇక ఎండోమెంట్ బోర్డులో కూడా ఎస్సీలకు ప్రాతినిధ్యం ఇచ్చిన మొదటి ప్రభుత్వంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండిపోతుంది. ఇక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లకు 50,000 ఇన్సెంటివ్, అత్యాచార మరణాలకు రిలీఫ్గా 4 కోట్ల రూపాయల బడ్జెట్, అలాగా 6,332 కోట్ల రూపాయలు ఎస్సీ లబ్ధారులకు ఇచ్చారు అన్నది ఇది కనిపిస్తుంది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ముందుగా చెప్పినట్టుగా రిలీఫ్ ఫండ్గా 5,00,000 కోట్లు, ఎస్టీ మహిళలకు 18,750 రూపాయలు సంవత్సరానికి ఇచ్చినవి, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇలా నెక్స్ట్ చూస్తే బీసీలకు సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా 56 బీసీ కార్పొరేషన్లు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇవన్నీ ఇస్తూనే 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కులానికి ఒక మైక్రో మేనేజ్మెంట్ ఉండే అవకాశం ఉండేలాగా చూస్తూ వచ్చారు. ఇక విద్యా సంస్థలు హాస్టల్కి సాయం ఇవ్వడంతో పాటు స్కాలర్షిప్లు, అమ్మఒడి ఇవన్నీ కూడా రెగ్యులర్గా అందరికీ వచ్చాయి. ఈ విధంగా చూస్తే 2022-23లో 29,143 కోట్ల రూపాయల బడ్జెట్లో అలా 75,000 కోట్ల రూపాయలు గత 5 ఏళ్లలో ఆయన ఖర్చు చేశారని వర్షమవుతుంది.
ఇక మైనారిటీలు ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేక కార్పొరేషన్ అవన్నీ మనం చూస్తూ వచ్చాం. ఇది ఆ విధంగా చూసినప్పుడు వీళ్ళకే కాకుండా ఆ తర్వాత ఈబీసీలకు కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఏవైతే వాళ్ళను ముఖ్యంగా కాపు లాంటి కులాల వాళ్లకు వైఎస్ఆర్ కాపు నేస్తం పేరుతో వాళ్ళకి ఇచ్చారు. ఈబీసీ నేస్తము, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, 45 నుంచి 60 ఏళ్ళ వరకు ఆర్థిక సాయం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఆ విధంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సాయం అందేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసుకున్నారు. ఆ నేపథ్యంలో కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే పరిమితమయ్యారని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత దానికి రెట్టించిన సంక్షేమం ఇస్తామంటూ అధికారంలోకి వచ్చింది. సూపర్ 6 సూపర్ హిట్ అని వాళ్ళు చెప్తున్నారు, కానీ ప్రజలు ఆ విధంగా దాన్ని చూడట్లేదు అన్నది వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. తను చేసిన మంచిని చెప్పుకోలేకపోయారు. తన మీద జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవడంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు కాబట్టే ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉండే పరిస్థితి వచ్చింది అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నారు. బ్రహ్మాండమైన పాలన అందిస్తానన్న కూటమి ప్రభుత్వం ఇవాళ రెడ్ బుక్ పాలన అందిస్తుంటే మాట్లాడలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారన్న క్వశ్చన్ ఒకటి. తమకు సంక్షేమ పథకాలు అందకపోతే నోరు తెరిచి అడగలేని సిచ్యువేషన్లో ప్రజలు వెళ్ళిపోయారన్నది ఒక ప్రశ్న. వాళ్ళు చెప్పిన అభివృద్ధి అవినీతి రహిత పాలన కాకుండా అభివృద్ధి కుంటుపడి ఎక్కడ చూసిన అవినీతితో ముందుకు పోతోంది అని ఇప్పుడు వస్తున్న సర్వే రిపోర్ట్లు, మొన్నటికి మొన్న కొలకపూడి శ్రీనివాస్ లాంటి ఎమ్మెల్యే చెప్పిన మాటలు అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్పు మంచిదే. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి అధికారం ఇచ్చి ఒకసారి అధికారంలోకి దించేసిన తర్వాత ఆ మార్పు మాకు కనిపిస్తోందని ప్రజలు భావిస్తారన్నదే వైసీపీ ఆలోచన. అదేవిధంగానే వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇది వాళ్ళ పాయింట్ కోడే. నెక్స్ట్ పాయింట్ కోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.